హలో ఎవ్రీవాన్. పుచ్చపండుని చూడంగానే ఏమనిపిస్తుంది తెలుసా? నాకైతే ఈ ఎడారిలో బాయిని చూసినట్టు అనిపిస్తుంది అబ్బా. ఎండాకాలం బయటికి వెళ్తూ ఉంటే, అది కూడా ఏంటి పట్టబగలు ఒక 12-1 గంటకు అట్లా వెళ్తూ ఉంటే, ఆ ఎండలకి ఎంత వేడి, ఎంత దాహం వేస్తూ ఉంటుంది. ఆ దాహం వేసేటప్పుడు ఇట్లా పుచ్చపండు తింటే, ఆ పుచ్చపండు లోపల పోతూ ఉంటే ఎంత చల్లగా అనిపిస్తుంది. అప్పుడు అనాలనిపిస్తుంది, అబ్బా నీ కడుపు చల్లగా ఉండా అని. అట్లాంటప్పుడే వచ్చిన పదాలు ఇవి, కడుపు చల్లగా ఉండా. ఇక ఈ పుచ్చపండు తిని ఎండాకాలంలో కడుపు చల్లగా ఉండా అనిపిస్తుంది. ఈ పండించిన వాళ్ళది కడుపు చల్లగా ఉండాలా, ఇంత మంచి పండుని పుట్టించిన వాళ్ళది కూడా కడుపు చల్లగా ఉండాలి. సో ఎండలకు ఎండలు ఇస్తాడు దేవుడు, ఆ ఎండలకి విరుగుడు మంచి నీళ్ళతో కూడిన పండ్లను కూడా ఇస్తాడు. ఇంత మంచి పుచ్చపండుని చక్కగా ఇట్లా రౌండ్ రౌండ్గా కట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది చూడు అసలు, గులాబ్ జామున్ లాగా. సో పిల్లల కోసం స్పెషల్ ఇట్లా ఇంట్రెస్టింగ్గా కటింగ్ చేస్తూ సర్వ్ చేసినాం అనుకోండి, ఏ ఫ్రూట్ అయినా ఎంతో ఇష్టంగా, ఎంతో ఆనందంగా తినేస్తారు పిల్లలు. మళ్ళా పండు కూడా ఎట్లుందంటే తీయగా మిఠాయి. ఎట్లా తయారు చేసిండు దేవుడు. ఇవన్నీ వదిలి ఆ కూల్ డ్రింక్స్ అవన్నీ వెనకాల పోవద్దు. ఇట్లా పుచ్చపండు తినండి. బయట ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ ఎండలో దాహం వేస్తే పుచ్చపండు తినండి. నిండా నీళ్ళతో ఉంటుంది, కడుపు నిండుగా ఉంటుంది, దాహం తీరుతుంది, చల్లబడుతుంది కడుపు. సో ఇప్పుడు కట్ ఇట్లా రౌండ్ స్పూన్ ఒకటి తీసుకొని మనం ఇట్లా అని ఏం లేదు, ఇట్లా రౌండ్ కనిపిస్తే చాలు, ఇట్లా వస్తుంది ముక్కలు. బాగుంది కదా టెక్నిక్. సో ఒకసారి చూద్దామా ఎట్లా వచ్చింది అనేది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రౌండ్ రౌండ్గా తీయగా, నీళ్ళు తీయగా, చల్లగా, అబ్బా అంత బాగుంది కదా షేప్ కూడా.